బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిన్మయి కృష్ణదాసు అరెస్టుకు నిరసనగా కేంద్ర ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్కు వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వం కృష్ణదాసును అరెస్ట్ చేయడంపై, బెయిల్ నిరాకరించడంపై పెద్ద ఎత్తున హిందూ సంఘాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి, వ్యతిరేకత వస్తుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కలగజేసుకోవాలి అంటూ పెద్ద ఎత్తున విజ్ఞప్తులు కూడా వచ్చాయి. దీంతో భారత ప్రభుత్వం కూడా స్పందించింది. అరెస్ట్ను భారత విదేశాంగ శాఖ ఖండించింది. సోమవారం మధ్యాహ్నం ఢాకా ఎయిర్పోర్ట్లో చిన్మయి కృష్ణదాస్ను అరెస్ట్ చేశారు బంగ్లా పోలీసులు. చిన్మయి కృష్ణదాస్కు బెయిల్ కూడా నిరాకరించింది ఢాకా కోర్టు. చిన్మయి కృష్ణదాస్ అరెస్టును భారత్ ఖండించింది. ఇస్కాన్ ప్రతినిధులందరూ కూడా ఈ అరెస్టును ఖండిస్తూ ఉన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి అని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా అక్కడ దేవాలయాలను పరిరక్షించడం, హిందువులకు భద్రతను కల్పించడంపై హిందూ సంఘాలు కృషి చేస్తున్నాయి. చిన్మయి కృష్ణదాస్ కూడా అక్కడికి వెళ్ళి గత నెలలో ఒక ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో అక్కడ వారి జాతీయ జెండాను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అంటూ బంగ్లాదేశ్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఢాకా ఎయిర్పోర్ట్లో చిన్మయి కృష్ణదాసును అరెస్ట్ చేశారు బంగ్లాదేశ్ పోలీసులు. అయితే ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత కోర్టు ఆయనకు బెయిల్ కూడా నిరాకరించింది. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. హిందువులపై అక్కడ వారు హింసలకు పాల్పడుతున్నారు, దేవాలయాలను ధ్వంసం చేస్తూ ఉన్నారు. దీనిపై హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత విదేశాంగ శాఖ కూడా దీనిపైన స్పందించింది. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అక్కడ హిందువుల భద్రతపై చర్యలు తీసుకోవాలి అంటూ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కూడా కోరింది. ఈ నేపథ్యంలో కృష్ణదాస్ విడుదలకు చర్యలు తీసుకోవాలి అంటూ భారత విదేశాంగ శాఖ బంగ్లాదేశ్ ప్రభుత్వాధికారులకు కూడా విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న చిన్మయి కృష్ణదాస్ను ఢాకాలో బంగ్లా పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయన అదుపులోకి తీసుకున్న తర్వాత పెద్ద ఎత్తున హిందూ సంఘాల నుంచి, ఇస్కాన్ ప్రతినిధుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. భయాందోళన కూడా వ్యక్తమైంది. ఆయనకు ఎటువంటి ముప్పును తలపెడతారోనని భయాందోళన వ్యక్తమైంది. ఇప్పటికే బంగ్లాదేశ్లో చాలామంది హిందువులపై దాడులు చేస్తున్నారు, హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నారు, అక్కడ హిందువుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. అక్కడ వారి ఆస్తి, ప్రాణ, మానాలకు భద్రత లేకుండా పోయింది అని భయాందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బంగ్లాదేశ్లో హిందువుల భద్రత కోసం చాలామంది ప్రతినిధులు అక్కడికి వెళ్ళి ర్యాలీలో పాల్గొంటున్నారు. అయితే శాంతియుతంగా చేస్తున్న ర్యాలీలను కూడా కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, ర్యాలీలపై కూడా దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ హిందూ సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి. బంగ్లాదేశ్లో హిందువులపై, హిందూ దేవాలయాలపై, హిందువుల మాన ప్రాణ ఆస్తులకు సంబంధించిన దాడులపై ఇటు భారత ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు చిన్మయి కృష్ణదాస్ను అరెస్ట్ చేయడం కూడా హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. దీనిపై కూడా భారత ప్రభుత్వం స్పందించింది. శాంతియుతంగా సమావేశాలు నిర్వహిస్తున్న వారి అరెస్టు సరికాదు అంటూ భారత విదేశాంగ శాఖ అక్కడి అధికారులకు విజ్ఞప్తి చేసింది. ఒక్కసారి అక్కడ దానికి సంబంధించిన ఆడియో విందాం. బంగ్లాదేశ్లో పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అక్కడ చాలా రోజులుగా హిందువులపై వరుస దాడులు జరుగుతున్నాయి, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూ ఉన్నాయి. హిందువుల ఆస్తి, ప్రాణ, మానాలకు భద్రత లేకుండా పోయింది. దీంతో హిందూ సంఘాల ప్రతినిధులు బంగ్లాదేశ్లో శాంతియుతంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్లయితే కొంతమంది హిందూయేతరులు కూడా హిందూ దేవాలయాలకు రక్షణగా నిలుస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తోంది. కానీ కొంతమంది అల్లరి మూకలు మాత్రం హిందువులను, హిందూ దేవాలయాలను టార్గెట్ చేసుకొని వారి ప్రాణ, ఆస్తి, మానాలకు నష్టాన్ని కలగజేస్తూ ఉన్నారు. అలాగే హిందూ దేవాలయాలను కూడా పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తున్నారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న హిందూ సంఘాలు అక్కడ రక్షణ కోసం, భద్రత కోసం ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే కృష్ణదాస్ కూడా చిన్మయ్ కృష్ణదాస్ కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి శాంతియుత ర్యాలీలో పాల్గొంటూ ఉన్నారు. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం ఆయనపై కేసులు నమోదు చేసింది. శాంతియుత ర్యాలీలో పాల్గొంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆయనపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసింది. చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుపై హిందూ సంఘాలు భయాందోళన వ్యక్తం చేశాయి. ఇస్కాన్ ప్రతినిధులు భయాందోళన వ్యక్తం చేశారు. ఆయనకు ఏదైనా ప్రాణహాని తలపెట్టే అవకాశం ఉంటుంది అని కూడా భయాందోళన వ్యక్తం చేశారు. ఆయన అరెస్టుపై వెంటనే భారత ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని ఆయన విడుదలకు చర్యలు తీసుకోవాలి అంటూ భారత ప్రభుత్వాన్ని కూడా కోరారు. అలాగే బంగ్లాదేశ్లో కూడా ఆయన అరెస్ట్ను వ్యతిరేకిస్తూ నిరసిస్తూ ర్యాలీలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం రియాక్ట్ అయింది. శాంతియుతంగా సమావేశాలు నిర్వహిస్తున్న వారి అరెస్టు సరికాదు అంటూ భారత విదేశాంగ శాఖ మండిపడింది. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. హిందూ లీడర్ చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టును భారత విదేశాంగ శాఖ ఖండించింది. సోమవారం మధ్యాహ్నం ఢాకా ఎయిర్పోర్ట్లో చిన్మయ్ కృష్ణదాస్ను అరెస్ట్ చేశారు బంగ్లా పోలీసులు. చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టును ఇటు హిందూ సంఘాలు భారత విదేశాంగ శాఖ కూడా ఖండిస్తోంది. శాంతియుతంగా ధర్నాలు చేస్తున్న వారి అరెస్టును ఖండిస్తూ ఇలాంటి పరిణామాలు ఇలాంటి పరిస్థితులు కరెక్ట్ కాదు అంటూ బంగ్లాదేశ్కు వార్నింగ్ కూడా ఇస్తూ ఉన్నారు. అక్కడి ప్రభుత్వం వెంటనే హిందూ దేవాలయాలకు హిందువులకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టండి అంటూ బంగ్లా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. బంగ్లాదేశ్లో హిందువులు ఎక్కడెక్కడ ఉన్నారు అని టార్గెట్ చేసి హిందూ దేవాలయాలను గుర్తించి హిందువులకు సంబంధించిన ఆస్తులను ఇళ్లను గుర్తించి వారిపై పనిగట్టుకుని దాడులు చేస్తూ ఉన్నారు. దీంతో బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు తలదాచుకోవడానికి వారు ఉన్న ఇళ్లను కూడా వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. దీంతో హిందూ సంఘాలు హిందువుల భద్రత కోసం శాంతియుతంగా ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. హిందువుల ఆలయాల్లోనూ హిందువుల ఇళ్లలోనూ దోపిడీలకు కూడా పాల్పడుతున్నారు. వారిపై దాడులకు తెగబడుతూ ఉన్నారు. దీంతో చాలా హిందూ సంఘాల ప్రతినిధులు అక్కడ ర్యాలీలు చేస్తున్నారు శాంతియుతంగా. అలా చిన్మయ్ కృష్ణదాస్ కూడా హిందువులకు అండగా నిలబడడానికి అక్కడికి వెళ్ళి ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన బంగ్లాదేశ్ జాతీయ జెండాను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అంటూ ఆరోపిస్తూ చిన్మయ్ కృష్ణదాస్పై కేసులు నమోదు చేశారు. నిన్న ఢాకా ఎయిర్పోర్ట్లో ఆయన్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆయన అరెస్టుపై హిందూ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి, భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే దీనిపై భారత ప్రభుత్వం స్పందించింది. ఆయన్ను విడుదల చేయటానికి ఏర్పాట్లు చేయాలి అంటూ ఢాకాను కోరింది, బంగ్లాదేశ్ను కోరింది. అలాగే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ అలాంటి దాడులు జరగకుండా హిందువులకు రక్షణ కల్పించాలి అంటూ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి డిమాండ్ చేసింది భారత ప్రభుత్వం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.